గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మీద డిపెండ్ అయ్యి ఉన్న గ్రామాలన్నీ కూడా ఇప్పుడు 80% సరుగుడుతో వేశారు. జామకరం వేయడానికి కారణాలు ఏంటంటే ప్రజెంట్ అయితే రేట్ ఉంది. యావరేజ్గా చూసుకుంటే 3,000 నుంచి 4,500 వరకు వెళ్తుంది. 6,000 కూడా ఉంది. బట్ అది మీరు పేపర్ మిల్కి డైరెక్ట్గా అమ్మితే 6,000 వస్తుంది. సో మీరైతే పేపర్ మిల్కి అమ్మలేరు కాబట్టి దళారీదారులకి అమ్మాలి కాబట్టి సో ఈ రేట్ అయితే ఉంటుంది. దీనికి మ్యాన్ పవర్ కూడా పెద్దగా ఏం అవసరం లేదు. స్టార్టింగ్లోనే మ్యాన్ పవర్ కావాలి ఉడిచేటప్పుడు. దాని తర్వాత మ్యాన్ పవర్ ఏం అవసరం లేదు. నీరు సాకినా కూడా సరిపోతుంది. 3 సంవత్సరాలకు ఒకసారి పంట చేతికి వస్తుంది. అది కూడా నీరు ఎక్కువ ఉంటే. ఈ మెట్ట ప్రాంతాల్లో అయితే 4.5 నుంచి 5.5 సంవత్సరాల మధ్యలో పండుతుంది అనమాట. సో రైతులు కూడా ఇబ్బంది లేదు. వేసి వదిలేస్తే అదే పండుతుంది. ఎప్పుడో 3 సంవత్సరాలకు ఒకసారి మనం సేల్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పి రైతుకి ఉన్న నాలెడ్జ్ ప్రకారం చేశారు. కానీ దీంట్లో చాలా నష్టాలు ఉన్నాయి. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎందుకంటే భూదేవి తల్లి ఎంత నష్టపోతుందో మనకు తెలియకపోతే అది చాలా ప్రమాదం. ఎగ్జాంపుల్ మాత్రం ఒక పాయింట్ చెప్తా. ఇప్పుడు నీరు ఎక్కువ ఉంటే 3 సంవత్సరాల్లో పండుతుంది. నీరు తక్కువ ఉంటే 4.5 నుంచి 5 సంవత్సరాల్లో పండుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, 6 సంవత్సరాల్లో పండాల్సిన పంట 3 సంవత్సరాల్లో పండుతుంది అని అంటే భూమిలో ఉండే ఎంత వాటర్ని తీసుకుంటుందో మీ అందరూ అర్థం చేసుకోవచ్చు. అది ఒక్కటే కాదు, ఇంకా చాలా నష్టాలు ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. చలో, జై జవాన్ జై కిసాన్. నమస్తే.